రష్యాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నా, యుక్రెయిన్ రష్యా మధ్య బాంబుల మోత వినిపిస్తున్నా యావత్ ప్రపంచం ఇప్పుడు ఒకటే దేశం వైపు ఆశగా చూస్తోంది. అదే భారత్. అంతర్జాతీయ సైనిక సంక్షోభాలను పరిష్కరించడంలో భారత్ త్వరలోనే అత్యంత కీలక పాత్ర పోషించబోతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. జర్మనీ రాజధాని బెర్లిన్ లో జరిగిన ప్రవాస భారతీయుల సదస్సులో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. హార్మూజ్ జలసంధిలో ఇతర దేశాల నౌకలు కదలడానికే భయపడుతున్న తరుణంలో మన నౌకలు సురక్షితంగా బయటకు రావడం వెనుకున్న మోదీ దౌత్యం ఏంటి? భారత్ ను అటు అమెరికా కానీ ఇటు ఇరాన్ కానీ ఎందుకు శత్రువుగా చూడలేకపోతున్నాయి? ఈ స్పెషల్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతల మధ్య భారత్ పాత్రపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ప్రపంచంలో ఎక్కడైనా పెద్ద సైనిక సంక్షోభం తలెత్తితే దాన్ని పరిష్కరించే దిశగా భారత్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇది కేవలం ఒక అంచనా మాత్రమే కాకుండా గత కొన్నేళ్లుగా భారత్ అనుసరిస్తున్న విదేశాంగ విధానం, దౌత్య చాతుర్యం, అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న విశ్వసనీయతకు ప్రతిబింబంగా భావించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాల నేపథ్యంలో ఒకప్పుడు కేవలం ప్రాంతీయ శక్తిగా భావించబడిన భారత్ ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో ఒక సమతూక శక్తిగా ఎదుగుతోంది. ప్రస్తుత పశ్చిమాసియా సంక్షోభం సహా పలు అంతర్జాతీయ ఘర్షణల విషయంలో భారత్ తన వంతు ప్రయత్నాలు చేసినట్లు రాజ్నాథ్ సింగ్ తెలిపారు. అయితే ఈ ప్రయత్నాల ఫలితాలు తక్షణమే కనిపించవని, అవి సమయం, ప్రపంచ రాజకీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఇది దౌత్య రంగంలో వాస్తవం. యుద్ధాలు తక్షణమే ఆగిపోవడం కంటే వాటి వెనకున్న రాజకీయ, ఆర్థిక, వ్యూహాత్మక అంశాలు పరిష్కారానికి సమయం తీసుకుంటాయి. ఈ నేపథ్యంలో భారత్ ఒక మధ్యవర్తిగా వ్యవహరించేందుకు ప్రయత్నించడం, శాంతి చర్చలకు ప్రాధాన్యం ఇవ్వడం అంతర్జాతీయ వేదికపై విశేషంగా గుర్తింపు పొందుతుంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల సమయంలో కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇరు పక్షాలను యుద్ధాన్ని నిలిపివేయాలని కోరినట్లు రాజ్నాథ్ సింగ్ గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలు భారత్ అనుసరిస్తున్న సమతూక దౌత్యం విధానాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. ఒకవైపు అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగిస్తూనే మరోవైపు ఇరాన్తో స్నేహ సంబంధాలను కొనసాగించడం అనేది సులభమైన విషయం కాదు. అయినప్పటికీ భారత్ ఈ రెండు దేశాలతోనూ సమాన దూరం పాటిస్తూ శాంతి యత్నాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంటుంది. హార్మూజ్ జలసంధి ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా భారత్ సాధించిన ముఖ్య విజయాన్ని రాజ్నాథ్ సింగ్ ప్రస్తావించారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో కూడా 7 నుంచి 8 భారతీయ నౌకలను సురక్షితంగా హార్మూజ్ దాటించడం భారత దౌత్యానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఇది కేవలం ఒక లాజిస్టికల్ విజయమే కాదని, అంతర్జాతీయ స్థాయిలో భారత్ కలిగి ఉన్న నమ్మకం, సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయో చూపించే ఉదాహరణ అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇతర దేశాల నౌకలు ఆ అవకాశాన్ని పొందలేకపోయినా భారత నౌకలు సురక్షితంగా ప్రయాణించగలగడం వెనక ఉన్న దౌత్య నైపుణ్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఇక అంతర్జాతీయ సంక్షోభాల్లో తటస్థంగా, సమతూకంగా వ్యవహరించడమే తమ ప్రధాన విధానమని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. అందువల్లే భారత్ను శత్రువుగా పరిగణించే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఒక దేశం అందరితో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించగలిగితే అది మధ్యవర్తిత్వ పాత్రను సులభంగా పోషించగలదు. ఇదే కారణంగా ప్రపంచంలో పెరుగుతున్న ఘర్షణల మధ్య భారత్ ఒక నమ్మకమైన మధ్యవర్తిగా ఎదుగుతోంది. ఇక భారత ప్రధాని మోదీ ప్రపంచంలోని కీలక నాయకులతో నేరుగా సంప్రదింపులు జరిపిన విషయాన్ని కూడా రాజ్నాథ్ సింగ్ ప్రస్తావించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్లతో జరిగిన సమావేశాల్లో కూడా మోదీ శాంతి చర్చల ప్రాముఖ్యతను ఎప్పటికప్పుడు ప్రస్తావించారని తెలిపారు. యుద్ధాన్ని ప్రోత్సహించడం కాకుండా చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలనే సందేశాన్ని భారత్ నిరంతరం ఇస్తోంది. జర్మనీ రాజధాని బెర్లిన్లోని భారత రాయబార కార్యాలయంలో నిర్వహించిన ప్రవాస భారతీయుల కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. జర్మనీ రక్షణ మంత్రి బోరిస్ పిస్టోరిస్ ఆహ్వానం మేరకు ఆయన ఈ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా భారత్ జర్మనీ సంబంధాలు క్రమంగా బలోపేతమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తవ్వడం ఈ ఏడాది ప్రత్యేకంగా రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ప్రజాస్వామ్య విలువల పునాదిపై నిర్మితమైన ఈ సంబంధాలు కేవలం రాజకీయ స్థాయిలోనే కాకుండా వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో కూడా విస్తరిస్తున్నాయి.
ప్రస్తుతం యూరప్లో భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా జర్మనీ నిలుస్తోంది. భారత్లో 2000కు పైగా జర్మన్ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహించడం, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి మద్దతివ్వడం వంటివి ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన ఆర్థిక బంధాన్ని సూచిస్తున్నాయి. ఇదే సమయంలో జర్మనీలో భారతీయుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడ దాదాపు 3.7 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. వీరి పాత్ర జర్మనీ అభివృద్ధిలో కూడా కీలకంగా మారుతుంది. ఐటీ, ఇంజనీరింగ్, ఆరోగ్య రంగాల్లో భారతీయుల సేవలు అక్కడి ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతున్నాయి. రాబోయే కాలంలో ప్రపంచ రాజకీయాలలో భారత్ శాసించబోతుందన్న సంకేతాలను రక్షణ మంత్రి ఇచ్చారు. కేవలం తన ప్రయోజనాలే కాకుండా ప్రపంచ శాంతి కోసం భారత్ తన సైనిక దౌత్య శక్తిని వినియోగిస్తుందని ఆయన తెలిపారు. భవిష్యత్తులో అంతర్జాతీయ సైనిక సంక్షోభాలను పరిష్కరించే బాధ్యత భారత్పై పడవచ్చని, దానికి మనం సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. మొత్తానికి బెర్లిన్ గడ్డపై రాజ్నాథ్ సింగ్ చేసిన ప్రసంగం భారత్ ఒక గ్లోబల్ లీడర్గా ఎదుగుతోందని చాటి చెప్పింది. అగ్రరాజ్యాల మధ్య నలిగిపోకుండా శాంతి వైపు నిలబడి మధ్యవర్తిత్వం వహించగల సత్తా భారత్కే ఉంది. మరి ప్రధాని మోదీ దౌత్య ప్రయత్నాలు పశ్చిమాసియాలో యుద్ధాన్ని ఎంత త్వరగా ఆపుతాయో వేచి చూడాలి.